ఏకతాటిపైకి తెస్తా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. టార్గెట్ ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఫోకస్, పబ్లిక్ ప్రైవేట్ రవాణా వ్యవస్థపై రిపోర్ట్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ స్టడీ, స్ట్రైట్ పెండింగ్ ఫుట్పాత్ ఆక్రమణలపైన, హై రైజ్ బిల్డింగ్లతో సరికొత్త చిక్కులు, కమర్షియల్ రెసిడెన్షియల్ డిమార్కేషన్ శాఖల సమన్వయంతో ఉంజా ప్రపోజల్స్ అంట. చూద్దాం ఇప్పుడు కొత్తగా టార్గెట్ ట్రాఫిక్ మరి ఏం నియంత్రిస్తారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 రేట్లు ఎక్కువైపోయింది ట్రాఫిక్. సిగ్నల్ దగ్గర ఎక్కడ చూసిన ట్రాఫిక్ పోలీసులు కనబడతలేరు, చలాన్లు వేయడంలో ముందు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం కనబడరు, ఎక్కడికక్కడ వదిలేసినారు. మరి చూద్దాం ఏ రకంగా మీరు ప్రక్షాళన చేయబోతున్న ట్రాఫిక్ అనేది వేచి చూద్దాం. గల్ఫ్ మృతులకు ఎక్స్ప్రెషియా 7 దేశాల్లో చనిపోయిన వారికి వర్తించేలా 6 నెలల్లోపు కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వాలి. తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు. ఏఐతో భవిష్యత్తుకు బాటలు, సాంకేతికతో ఆరోగ్య సంరక్షణ మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ చూస్తే ఔటర్ లోపల 171 చెరువుల కబ్జా, గత 10 ఏళ్లలో ఆక్రమణ, అందులో 44 పూర్తిగా మాయం, 127 చెరువుల పాక్షికంగానట. త్వరలో ఆల్ పార్టీ మీటింగ్, మూసీ హైడ్రా నిర్ణయాలపై అభిప్రాయాలు, పార్టీ అధినేతలకు డిప్యూటీ సీఎం లేఖలు, ప్రత్యామ్నాయాలపై వారి నుంచి సూచనలు, నిర్వాసితులకు పరిహారం సాయంపై చర్చలు, అనుమానాల నివృత్తి కోసం కూడా సర్కారు చర్యలంట. ఎఫ్టీఎల్ను గుర్తించేందుకు స్పెషల్ యాప్, వైద్య శాస్త్రంలో 2కి నోబెల్, అమెరికాకు చెందిన విక్టర్ ఆంబ్రోస్, గేరీ రూకుస్కు ఇక ఆదాబ్ చూస్తే మన బంధం శతాబ్దాల నాటిది. మాల్దీవుల అధ్యక్షుడు ముయుజ్జుతో ప్రధాని మోదీ భేటీ. అండ్ అదే రకంగా ఇక మావోల తీవ్రవాదం కథమే వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తుది దశకు మావోయిస్టుల తీవ్రవాదం. కొత్త విషయం ఏమంటే చూద్దాం. సిఎస్ఎంపీని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించండి. మెట్రో 2వ దశ విస్తరణకు కేంద్రం సహకారం కావాలి. మొత్తం 76.4 కిలోమీటర్లు, 50:50 రేషియోలు అన్నట్టు. కుదిరిన మహావికాస్ అఘాడీ పొత్తు. దసరాకు స్పెషల్ బస్సులు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంస్థ నిర్ణయం. 6,304 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి. సిటీ నుంచి పల్లెబాట పట్టిన జనం. బతుకమ్మ దసరా పండుగలకు సొంతూళ్లకు పయనం. ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ ఉండే అవకాశం. బెంగాల్ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం. బీరూమ్ జిల్లాలో గనిలో భారీ పేలుడు. ఎన్నడూ లేనంతగా దసరా బోనస్, సింగరేణి కార్మికులకు చెక్కులు అందజేత. రెగ్యులర్ ఉద్యోగులకు 796 కోట్ల పంపిణీ. నేడు 2 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ ఉత్కంఠగా మారింది. చూద్దాం. జమ్మూ 90, హర్యానా 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాల వెల్లడి కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి. ఆసిఫ్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత. మర్చిపోయిన నిన్న ఫిరోజ్ ఖాన్ మీద కూడా దాడి జరిగింది. ఫిరోజ్ ఖాన్ అన్న మీద కొట్టుకున్న కాంగ్రెస్ ఎంఐఎం నేతలు. సీసీ రోడ్ పనుల పరిశీలించేందుకు వెళ్ళిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఫిరోజ్తో పాటు సహచరులపై గొడవకు పాల్పడ్డ ఎమ్మెల్యే మాసిద్ అనుచరులు. ఎదురు దాడికి దిగిన ఫిరోజ్ సహచరులు ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్న ఇరు పార్టీల ప్రతినిధులు. చాలా తీవ్ర స్థాయికి చేరబోతున్నాయి ఇది ఆగడాలు. ఫాతిమా కాలేజ్ మీద ఏమైందో మాత్రం చెప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఫాతిమా కాలేజ్కి ఏమైంది? స్టూడెంట్స్ ఉన్నారా? వేరే రెంట్కి తీసుకొని బిల్డింగ్ పెట్టమనండి, చేయరు కదా అది మాత్రం. కుంటా ప్రశాంత్ కుమార్, ఫస్ట్ పోయి కేసీఆర్ని అడగరా, అదే చొప్పుతో కొట్టు, నేను నీకు కొనిస్తా చెప్పు. భవానీ ఎందుకు భవానీ? కేసీఆర్ని కూడా ప్రతిసారి అడుగుతున్నా కదా భవానీ, కళ్ళు కనిపించట్లేదా భవానీ మీకు? లేకపోతే చెవులు వినబడతలేవా? వాళ్ళని అడుగుతున్నాము, మిమ్మల్ని కూడా అడుగుతున్నాం కదా భవానీ. చెప్పుతో కొడతావా భవానీ? వచ్చి కొట్టు భవానీ, దమ్ముంటే నువ్వు.